మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ముగ్గురు మొనగాళ్లు. మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఘరానా మొగుడు సంచలన విజయం తర్వాత చిరంజీవి రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం ఇది. అందుకే నిర్మాణ దశలోనే ముగ్గురు మొనగాళ్ల చిత్రం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఒకే పోలికతో ఉండే ముగ్గురిని తెరపై చూపడానికి కథాకథనాలు ఎంత ప్రాధాన్యం వహిస్తాయో ఆ మూడు పాత్రలు పోషించే నటుడు కూడా ఆ పాత్రల మధ్య వైవిధ్యాన్ని చూపించడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో రచయిత సత్యానంద్, దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో చిరంజీవి సాయశక్తులా కృషి చేసి ముగ్గురు మొనగాళ్లే అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ సినిమాలోని మూడు పాత్రల్లో పృథ్వీ క్యారెక్టర్ సినిమాకు ఆయువు పట్టి వంటిది. సీరియస్నెస్తో ఈ పాత్ర ఉంటుంది. ఇక దత్తాత్రేయ పాత్ర కాస్త రిలీఫ్ ఇస్తుంది. క్లాసికల్ డాన్స్ అంటే మెగాస్టార్ కూడా ఎంతో ఇష్టం కనుక మరింత ఇష్టపడి ఈ పాత్రను చేశారు. ఆ పాత్రలో ఆయన ఉపయోగించిన బ్రాహ్మణికం కూడా అభిమానులకు నచ్చేసింది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్ర సినిమాకి బ్రిడ్జి లాంటిది. సినిమాలో ఒక సీన్లో ఈ మూడు పాత్రలు కలుస్తాయి. డైనింగ్ టేబుల్ దగ్గర హాస్యం సృష్టిస్తాయి. ఆ సీన్ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. అంతేకాదు ఆ మూడు పాత్రలకు చిరంజీవి గొంతు మార్చి డబ్బింగ్ చెప్పిన విధానం కూడా అభిమానులను ఆకట్టుకుంది. ఇక తెరపై చిరంజీవి మూడు పాత్రల్లో ఒకేసారి కనిపించడం అభిమానులకు ఆనందంగానే ఉంటుంది. కానీ ఆ సీన్ తీయడానికి తెర వెనక ఎంతో తతంగం ఉంటుంది. చిరంజీవిలా కనిపించే ఇద్దరు డూపులు కావాలి. సినిమాలో మెగాస్టార్కి డూపులుగా అప్పట్లో ఆయన దగ్గర పిఏగా పనిచేసే సుబ్బారావు, నటుడు ప్రసాద్ బాబు నటించారు. వారిద్దరిది కూడా చిరంజీవి హైట్, పర్సనాలిటీ కావడంతో స్క్రీన్ మీద చక్కగా సెట్ అయ్యారు. తెరపై ముగ్గురు చిరంజీవులు కనిపించిన సన్నివేశాలన్నీ ఎలా తీశారో ఇప్పుడు చూసేయండి.
వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.